మామూలుగా డ్రైవింగ్ లైసెన్స్ ఎవరిస్తారు? రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సంస్థ ఆర్టీఏ వాళ్ళే ఇస్తారు కదా. మిగిలిన వాళ్ళు ఎవరికి ఇచ్చే హక్కు అధికారం అయితే ఉండదు కదా. కానీ ఫస్ట్ టైము రాష్ట్రంలో తొలిసారిగా ఒక ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే అధికారాన్ని రవాణా శాఖ కల్పించింది. అంటే కొంతకాలం కిందట కేంద్రం మోటార్ వాహన చట్టంలో తీసుకొచ్చిన సవరణ ప్రకారం అన్ని వసతులున్న కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకొని అక్కడ డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైతే వారికి రవాణా శాఖ లైసెన్స్ జారీ చేసేలాగా అక్రెడిటేషన్ కల్పిస్తారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్కు తాజాగా అక్రిడిటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఇటువంటి అవకాశం పొందిన తొలి శిక్షణా కేంద్రం ఇది. కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘానికి హంపాపురంలో 20 ఎకరాల్లో సువిశాల డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఉంది. అక్కడ ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు వంటి వాటికి వేర్వేరు ట్రాక్లతో అనేక సదుపాయాలు ఉన్నాయి. శిక్షణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీనికి రవాణా శాఖ అక్రిడిటేషన్ జారీ చేసింది. అంటే ఇది ఫస్ట్ టైం ఒక రకంగా అంటే ఇప్పుడు మనం ఇంకా ఆఫీస్కి వెళ్లకుండా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడే శిక్షణ పూర్తి చేస్తే వీళ్ళే లైసెన్స్ కూడా ఇష్యూ చేస్తారు. ఇది నిజంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం.